మీరు ఫస్ట్ సాంగ్ ఏ సినిమాకి రాసిర్రు? ఎంత తీసుకున్నారు? అసలు డబ్బులు నేను తీసుకున్నారా? లేదంటే ఆహ్, దేవుడికి ఇచ్చేసిర్రా? అంటే ప్రొడ్యూసర్‌కి ఇచ్చేసిర్రా? నా మొదటి సినిమా 'కాదంటే అవుననిలే' ఆ! అండి. ఆహ్, అది అవకాశమే పారితోషికం. సూపర్. అదే సార్ అందుకే అడిగినా నేను దేవుడికి ఇచ్చేసిర్రా అని. కాకపోతే రెండో సినిమా, మూడో సినిమా కూడా సింగిల్ కార్డ్‌లే. అయ్యో! వాళ్ళు అట్లెట్లా? కూడా వాళ్ళు కూడా అవకాశమే పారితోషికం అని భావించారు. ఇంకా దానికి మనం ఏం చేయలేం. అలా 21 పాటలు రాసిన తర్వాత 'అందరివాడు' సినిమాకి నాకు చిరంజీవి గారి దగ్గర నుంచి అవకాశం వచ్చింది. అప్పటికి ఈ 3 సినిమాలు విడుదలవ్వలేదు. హ్మ్. పూర్తవ్వలేదు. కానీ మొదటి పారితోషికం అక్కడి నుంచే 15,000 వచ్చిందనమాట నాకు ఓహ్! వెరీ నైస్. పాటకి. ఆ! 2005 సంవత్సరంలో. అనుకున్నారా సార్? ఇది ఒకటి గాదు, 2 గాదు, ఏకంగా 21 పాటలు రాసినంక గూడా ఏంది నాకింకా పైసలు రాకపోతే ఇంక నేను దేనికోసం జేసేది అనిపిచ్చిందా ఎప్పుడన్నా? లేదండి. క్లారిటీ ఉంది. ఆ! ఎవరికైనా ఒక సక్సెస్ అన్నది వచ్చిన తర్వాతే సక్సెస్ అనేది ఎస్కేప్ వెలాసిటీ హ్మ్. ఇండస్ట్రీకి. సో, దానికోసం వేచి చూసాను. హ్మ్. అప్పుడు దాకా నైతిక విలువలు ఉన్నవాళ్ళు ఇచ్చారు. లేని వాళ్ళు ఇవ్వలేదు. అది వేరే విషయం. అయ్యో! వాళ్ళకే వదిలేసిర్రిగ. అంతే. ఆ! ఆ తర్వాత రాసాక పాటలు ఇవ్వడం కాదు, ఇచ్చాక పాటలు రాయడం మొదలుపెట్టాను. సూపర్. మరి అంతే గదా సార్. మనం కష్టపడ్డప్పుడు ఆబ్వియస్‌గా ఎక్స్‌పెక్ట్ జేస్తాం గదా! అవును. మామూలుగా ఒక పాటకు ఎంత టైం తీసుకుంట్రు అది రాయడానికి? ఈ ప్రపంచంలో మిలియన్ డాలర్ ప్రశ్నండి. హ్మ్. ఒక్కో పాట 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' టైటిల్ సాంగ్ 20 నిమిషాల్లో అయిపోయింది. హ్మ్. మొన్న 'రై రై రారా' 60 రోజులు పట్టింది. హ్మ్. ఓఆర్ఆర్ చుట్టూ మొత్తం హ్మ్. తిరిగి, 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 తిరిగి. ఇప్పుడు తర్వాత ఐటెమ్ సాంగ్ కంప్లీట్ అయింది. ఆ! అది 52 రోజులో, 53 రోజులో పట్టింది. హ్మ్. అలాగే అందులోనే ఒక డ్యూయెట్ ఉంది. అది 2 రోజుల్లో అయిపోయింది. హ్మ్. 'బాహుబలిలో' పచ్చబొట్టు పాటుంది. 73 రోజులు పట్టింది. ఎందుకు ఇంత సేపు తీసుకుంట్రు? ఎందుకు ఇన్ని రోజులు ఒక్కొక్కసారి తీసుకోవాలనిపిస్తది? మనకి ఆ పాట సందర్భం తాలూకు వ ఆహ్, లోతు గాని, దాని లక్షణం గాని తెలియపోవడం వల్ల. 2 మనకు తెలిసిందని దర్శకుడికి అర్థం కాకపోవడం వల్ల. హ్మ్. 3 దర్శకుడు, రచయిత కూడా ఒక ఏకాభిప్రాయానికి హ్మ్. రావడానికి సమయం పట్టడం వల్ల. హ్మ్. 4 పాటలోనే సంక్లిష్టత ఉండడం. మీకు 'బాహుబలి' ఉదాహరణ హ్మ్. తీసుకుంటే హ్మ్. తమన్నా గారి క్యారెక్టర్, అవంతిక క్యారెక్టర్ ఎలా హ్మ్. ఉంటది? ఒక విప్లవ వీరురాల్లాగా తన రాణిని అవును. దక్కించుకోవడానికి ప్రాణాలైనా అర్పిస్తామని ప్రతిజ్ఞ చేసే హ్మ్. ఒక సాయుధ యోధురాల్లాగా హ్మ్. ఉంటది. అప్పటికి ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటి? శివుడు గిరిజనులను హ్మ్. పెంచుకున్న ఒక మామూలు బాలుడు. ఇద్దరికీ భాష తేడా ఉంటది. వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక సమతౌల్యమైన భాష ఎంచుకొని, అలాంటి పదాలు ఎంచుకోవడానికి ఇది అని తెలియడానికి చాలా టైం పడతదండి. హ్మ్. హ్మ్. ఎప్పుడన్నా ఎక్కువ సార్లు రాసిన పాటలేమన్నా ఉన్నాయా? ఎక్కువ రిజెక్షన్స్ గురైనయి ఏమన్నాయా? అట్లాంటి ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉందా సార్? ఎందుకంటే ఎన్ 73 రోజులు, 60 రోజులంటే అందులో మీరు ఎన్నో ట్రయల్స్ చేసిన తర్వాత మళ్ళా వాళ్ళకి నచ్చినట్టు పిక్ జేసుకోవడానికి వాళ్ళ ఇక్కడ గొప్ప ఎలిమెంట్స్ విషయం ఏంటంటే ఎట్లుంటాయి? 73 రోజుల దాకా నేను రాస్తానని నమ్మడం దర్శకుడి గొప్పతనం. కదా! అది. 60 రోజుల దాకా నేను రాయగలను అని నమ్మడం దర్శకుడి గొప్పతనం. సూపర్. అలా సహనం లేని వాళ్ళు మధ్యలో ఎళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. వాళ్ళకి స్పష్టత లేక హ్మ్. ఆహ్, నాకేం చెప్పాలో తెలియక, పాట రావట్లేదు అనుకున్న ఫ్రస్ట్రేషన్ తప్ప అయితే ఏం చేయాలనుకున్న హ్మ్. స్ట్రాటజీ లేక హ్మ్. ఉన్నోళ్ళు మధ్యలో ఎళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఆహ్, అలా రకరకాల అనుభవాలండి. అయన్నీ కలిపితేనే కదా 20 ఏళ్ల కెరీర్.